తెలంగాణకు మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, వర్షాకాలంలో నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం వాటర్ లాగింగ్ ప్రాంతాల దగ్గర సంపులు నిర్మించాలని చేపట్టింది కదా, మరి అవి ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారని సమాచారం ఉంది. అలాగే దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజులు లేదా 5 రోజులు భారీ వర్ష సూచన ఉంటుందని ఇటు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే రీతిగా నిన్న చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదైంది. అలాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదైంది. అలాగే హైదరాబాద్ లో దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కురవడం జరిగింది. అలాగే నిన్న సూర్యాపేట ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కురిసిన వర్షం అయితే మనం కనిపించింది. అలాగే మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాము, దాదాపుగా వర్షపాతం అనేది చాలా తక్కువగానే నమోదవుతుందని చూస్తున్నాము. అయితే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే లాస్ట్ ఇయర్ దాదాపుగా ఈ టైంలో భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. జూన్ నెలలో జూన్ 3వ వారంలో నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయితే జూలై మొదటి వారం 2వ వారంలో అయితే భారీ వర్షాలు కురిశాయి. కానీ ఈసారి మాత్రం అంతగా వర్షపాతం అయితే నమోదైనట్లు దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. కానీ ఈసారి ఈ 2-3 రోజులు మాత్రం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు. మరి వర్షపాతం నమోదయ్యే టైంలో అయితే ఇటు వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆయా ప్లేసెస్ అయితే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మెయిన్ గా డిస్ట్రిక్ట్ వైజ్ గా చూసుకోవచ్చు, వర్షపాతం కోసం మెయిన్ గా చాలా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పంటలు విత్తనాలు వేశారు, వాటికి వర్షం నీరు చాలా అవసరం అని చెప్పేసి అటు అగ్రికల్చర్ వాళ్ళైతే ఎక్కువగా రెయిన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వాతావరణం కాస్త ఉక్కపోతగా కనిపిస్తుంది. రెయిన్ పడితే కాస్త వాతావరణం చల్లబడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఉదయం నుంచి మేఘావృతంగా కనిపించిన వర్షపాతం మాత్రం ఈవినింగ్ టైంలో ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో కురుస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో కురిసినప్పుడు వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రం కొంచెం జీవనం కొనసాగిస్తున్నటువంటి కొంతమంది ప్రజలైతే కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చాలా అధికారులు అయితే కొన్ని వాటర్ లాగింగ్ ప్లేసెస్ ని గుర్తించడం జరిగింది. అయితే మొత్తం కూడా 140 ప్రాంతాలు అయితే నిర్మాణానికి సన్నాహాలు కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే ముందుగా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక వర్షాకాలంలో నగరవాసులకైతే ఇబ్బందులు తలెత్తకుండా అయితే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వానాకాలంలో నీరు నిలిచే ప్రాంతాల్లో సంపులను నిర్మించేందుకు కూడా ఇటు సన్నాహాలు చేస్తుంది. అలాగే మెయిన్ గా ఏ ఏరియాల్లో సన్నాహాలు చేస్తుందంటే ఇటు ఖైరతాబాద్ కావచ్చు, జూబ్లీ హిల్స్ సర్కిల్ పరిధిలో అయితే మొత్తం కూడా ప్రభుత్వం 20 కోట్ల వ్యయంతో అయితే మొత్తం 11 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు నిర్మించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు ఎందుకంటే వాటర్ ప్లేసెస్ లో చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ టైంలో కొంతమంది ప్రాణహాని కూడా కలిగే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, డ్రైనేజీ నాల్లో పడి అలాగే నేలల్లో చిక్కుపోయిన సిచ్యువేషన్స్ కూడా చాలా మనకు ఎదురైనాయి. కానీ ఈసారి కూడా అలాంటివి ఎప్పుడు కూడా ఎదురవ్వకూడదని చెప్పేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అయితే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అలాగే ఎం దానకిషోర్ క్షేత్రస్థాయిలో రీసెంట్ గా వాళ్ళు పలు ప్రాంతాల్లో అయితే పర్యటించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఖైరతాబాద్ జంక్షన్ అలాగే రాజ్భవన్ రోడ్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సోమాజిగూడ ఆర్టీఏ
ఆఫీస్ ప్రాంతాలను అయితే సందర్శించడం జరిగింది. అయితే నగరవాసులకు ఈసారి ఇబ్బందులు తలెత్తకుండా అయితే 140 వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో సంపులు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించిందని చెప్పేసి వాళ్ళు వివరించడం జరిగింది. సో ఈ మూలంగానే సంపుల నిర్మాణానికి కూడా అనువైన స్థలాన్ని ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి కూడా వాటిని గుర్తించాలని చెప్పేసి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కూడా ఆదేశించడం జరిగింది. సో ఇదే విషయంపై కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అలాగే జోనల్ కమిషనర్ కూడా ఎస్ఎంఈతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది నిన్న. అయితే వర్షం కురిసే సమయంలో వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో నీరు ఆగుతుంది, ఫలితంగా ప్రజలు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఈ సమస్యను అధిగమించడానికి అయితే ఆయా ప్రాంతాల్లో సంపులు నిర్మించాలని చెప్పేసి ఇందులో ఆ వర్షపు నీటిని సేకరిస్తారు, అనంతరం ఆ నీటిని సముద్రంలోని నాళాల్లో పంపింగ్ చేస్తారు. సో ఈ విధంగానే సంపులు నిర్మించే ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ప్రసిద్ధి జంక్షన్, మెరుపుడు హోటల్, అలాగే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్, ద్వారకా హోటల్, లక్కీ హోటల్, ఖైరతాబాద్ రైల్వే గేటు, అలాగే ఖైరతాబాద్ పెట్రోల్ పంపు, జ్యువెల్ కస్ అమృత్సర్ సీనియర్ హాస్పిటల్. సో అక్కడ కొన్ని సంపులు నిర్మించే ప్రాంతాల్లో అయితే వీటిని గుర్తించారు. మరి ఇంకా ఏ ప్రాంతాల్లో నిర్మించాలని చెప్పేసి పూర్తిగా సన్నాహాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే నగర వ్యాప్తంగా సో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇటు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తిగా జనజీవన చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే పూర్తిగా సన్నాహాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా నగర వ్యాప్తంగా అయితే మరో 3 రోజులు లేదా 5 రోజులు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి నగర వ్యాప్తంగా ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి, లేకపోతే వద్దు అని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్. సుధాపురి.